ద మినిట్ యూ క్రాస్ 25 అండి, ఇప్పుడు దట్ యాక్చువల్లీ ఆ ఏజ్ కూడా ముందు వీ యూస్ టు సే ఆఫ్టర్ యూ క్రాస్ 40, బట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు చాలా మంది 20 to 25 years మధ్య కూడా దే స్టార్టెడ్ టు సీ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవి అని. సో ద మినిట్ యూ క్రాస్ 25, స్టార్ట్ డూయింగ్ యువర్ బ్లడ్ టెస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months. సో జనరల్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని ఉంటుంది కదా, అది చేసుకుంటే ఎవ్రీ వన్స్ ఇన్ 6 months చేసుకుంటే యూ విల్ హ్యావ్, అంటే మీ బాడీ లోపల ఫిజియాలజీ ఎలా ఉంది అని మీరు తెలుసుకోవచ్చు. సో డెఫిషియన్సీస్ ఫస్ట్ నుంచి మీకు తెలిసిపోతే అప్పటికప్పుడు యూ కెన్ మేక్ రెమెడీస్ అండ్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఇఫ్ యూ ఆల్రెడీ క్రాస్డ్ 40, ఎవ్రీ వన్స్ ఇన్ 3 months అట్లీస్ట్ మీరు ఈ బేసిక్ టెస్ట్ అన్ని లైక్ యువర్ లివర్ ఫంక్షన్, లిపిడ్ ప్రొఫైల్, వైటమిన్ D and B12 అండ్ HbA1c ఇవి అన్నీ, అండ్ CBC, ఇది హిమోగ్లోబిన్, ఈ 5 అట్లీస్ట్ మినిమం మీరు చేయించుకోవాలి ఎవ్రీ 3 months టు సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజెస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు లుక్ అట్ ఇస్ మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ హిస్టరీ ఉంది, మీ పేరెంట్స్లో కానీ వాళ్ళ పేరెంట్స్లో కానీ. ఇఫ్ దెర్ ఇస్ జెనెటిక్లీ మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి ఫ్యామిలీలో, క్యాన్సర్ ఉంది ఫ్యామిలీలో, లేదా కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నాయంటే ఆ టెస్ట్ మీద కొంచెం ఫోకస్ చేయాలండి. బికాజ్ మీకు రావడం ఛాన్సెస్ ఉన్నాయి, జీన్స్లో ఉన్నాయి కాబట్టి మీకు రావడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. వన్స్ ఇన్ 3 months, ఏదైనా సరే వన్స్ ఇన్ 3 months షుడ్ బి గుడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.